మనం జాతీయ రహదారులు అంటూ ఉంటాం గదా! అంటే కొంతమంది దాన్ని నేషనల్ హైవే అంటారు. కొంతమంది హైవే అని అంటారనమాట. మనకు హైవే వచ్చేసేసి ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి మన ఇండియాలో అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అదేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే మనకొచ్చేసేసి మన ఇండియాలో మొత్తం నేషనల్ హైవే చూసుకున్నట్లయితే 1,46,145 కిలోమీటర్లు జాతీయ రహదారులయితే ఉన్నాయన్నమాట. అయితే ఇది మనకు 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మొత్తం 60% పెరిగినాయన్నమాట. 2014లోనైతే 1,46,145 కిలోమీటర్ల కంటే తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు అది పెరగడం జరిగిందన్నమాట. ఈ విషయాన్ని మనకు చెప్పింది ఎవరంటే రవాణా మరియు జాతీయ రహదారుల కార్యదర్శి ఉన్నాడు కదా అనురాగ్ జైన్. సో ఇతనైతే ఈ విషయం అయితే చెప్పడం జరిగిందన్నమాట. అయితే మనం 2014లో నేషనల్ హైవే పొడవు చూసుకున్నట్లయితే 91,287 కిలోమీటర్లు ఉందన్నమాట. అయితే 2023 డిసెంబర్ నాటికి అంటే మనకు పోయిన సంవత్సరం డిసెంబర్ 31 నాటికి ఎంత ఉందంటే 1,46,145 కిలోమీటర్లకు పెరిగిందని అయితే అతనైతే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వీళ్ళు వసూలు చేసింది 18,480 కోట్లు టోల్ ఫ్రీ అంటే టోల్ గేట్స్ ఉంటాయి కదా, ఈ టోల్ గేట్ ద్వారా మొత్తం 18,450 కోట్లయితే వీళ్ళైతే వసూలు చేయడం జరిగిందని అయితే చెప్పడం జరిగిందనమాట. ఇది లేటెస్ట్ న్యూస్ అనమాట. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.